విద్యార్థులారా మరి ఇంటర్ బోర్డు ఫలితాలు రిలీజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి పాస్ కాని వాళ్ళు, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మనోవేదనకు గురై దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీ తల్లి తండ్రి గురించి ఆలోచించాలి. ఒక్కసారి ఫెయిల్ అయితే మళ్ళా ఎగ్జామ్ రాయండి, పాస్ అవుతారు, మంచి మార్కులు వస్తాయి. కానీ నాడు ఆత్మహత్యతోనే సమస్యకు పరిష్కారం అనుకుంటే అది కరెక్ట్ కాదు. తల్లిదండ్రుల గుండెపోత మిగిల్చొద్దు. సో వాళ్ళు ఎంతో కష్టపడి చదివించినారు మీకు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ఎంతో మంది సైంటిస్టులు వాళ్ళ ఎక్స్పెరిమెంట్లలో ఫెయిల్ అయినారు, వాళ్ళు చదువుకునేటప్పుడు ఫెయిల్ అయినారు. కానీ ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సెస్, ఖచ్చితంగా పాస్ అవుతారు. కానీ ఈనాడు పాస్ కాలేదు, మార్కులు తక్కువ వచ్చినాయి, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, మళ్ళీ చదవండి, పాస్ అవుతారు. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మా ప్రజా ఎన్కౌంటర్ ప్రజా వాయిస్ తరఫున. తల్లిదండ్రుల గుండె కోత, ఓ బిడ్డ పొద్దున లేచిన కాడి నుండి పొద్దు మీకేదాక 1000 పుస్తకాలు ముందర వేసుకొని చదివి బిడ్డ, ప్రాణాలన్నీ పనంగా పెట్టి చదివి ఆ పరీక్ష రాసి 1 మార్కు తక్కువ వచ్చిందని ప్రాణాలు తీసుకుంటావా బిడ్డ? చదివిన చదువు నీకు అన్నం పెడతాడో లేదో బిడ్డ, కానీ మాకు మాత్రం కడుపు కోతే మిగిలింది బిడ్డ. నిన్ను చదివించిన మా తల్లిదండ్రుల తప్ప, చదువు చెప్పిన గురువుల తప్ప. నీ చదువుకని మీ అమ్మకి ఉన్న పుస్తకాలు అమ్మి ఫీజులు కడుతుంది బిడ్డ. మేము బస్సు నుండి ఈ కడుపు నింపుడు తప్ప ఎందుకు మాకు ఈ కడుపు కోత? దునియాన చదువు ఒకటే జీవితాన్ని మారుస్తుందని నమ్మినవా బిడ్డ? ఒకసారి ఫెయిల్ అయితే పరీక్ష మళ్ళీ రాయలేవా బిడ్డ? చదువు ఫెయిల్ అయిన వాళ్ళు ఈ దునియానే ఏలుతున్నారు బిడ్డ. ప్రతి విద్యార్థికి కావాల్సింది పాఠాలే కాదు, జీవిత పాఠాలు కూడా. లేకుంటే ఆ తల్లిదండ్రులకు మిగిలేది కడుపు కోతనే. తల్లిదండ్రుల ఆవేదనలకు మంచి మెసేజ్ ని మనకి ఈనాడు ప్రజా ఎన్కౌంటర్ ప్రజా వాయిస్ అందించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు ఆలోచించాలి. ఈనాడు చావుతోని పరిష్కారం కాదు సమస్య. ఈనాడు తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి. సమాజంలో ఎంతో మంది పలు రకాలుగా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు ప్రయత్నించి మళ్ళా సక్సెస్ అయ్యి ఈనాడు మంచి మంచి స్థానాలలో ఉన్నటువంటి సైంటిస్టులు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనేమి, మంచి మంచి పొలిటీషియన్స్ అయితేనేమి, గెలుపు ఓటములు అనేవి కామన్, పాస్ ఫెయిల్ అనేవి ఈనాడు కామన్. కాబట్టి ఈనాడు ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళా చదివి ఎగ్జామ్ రాయండి, పాస్ అవుతారు, మంచి లైఫ్ ని లీడ్ చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఆత్మహత్యలు మానేయండి. తల్లిదండ్రులను మీకు ఎంత కష్టపడి చదివించినారో గుర్తుంచుకోండి. కాబట్టి తల్లిదండ్రులకు మీరు సపోర్ట్ ఉండాలంటే ఒకసారి ఫెయిల్ అయినా సరే మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ గా ఉండండి తల్లిదండ్రులకి.